కాకుండా ఒక పుణ్యక్షేత్రంగా కళాకారులకు ఒక గుడిగా చేసినటువంటి ఆచార్య కల్వ సుజాత గారు, బండారి శోభ గారు, నేరెళ్ళ పరిషత్ మా చైర్మన్ గారు, జీవం పొందిన పోరాటగా ఇత కలిపినటువంటి ఒక మహా మనం చూడబోతున్నాం. వాత వేసిన విధానాన్ని సద్దుల బతుకమ్మ నాడు గౌరమ్మ అంచగా చాకలి ఐలమ్మ రాయపర్తి మండలంలోని కిష్టాపురం గ్రామంలో జన్మించింది. బాల్యంలోనే పాలకుర్తికి చెందిన నరసయ్యతో ఆమె వివాహం జరిగింది. కులవృత్తిని నమ్ముకుంటే బ్రతుకు తెరువు బాగుపడదని, భూమిని దున్ని పంటలు పండిస్తే ప్రయోజనం ఉంటుందని కౌలు భూమితో కష్టించింది. కానీ విష్ణూరు గ్రామానికి దేశ్ముఖ్ అయినట్టి రాపాక రామచంద్రారెడ్డి నిజాం తొత్తుగా, రజాకార్ల పొత్తుగా మారి ఆమె గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆచార్య అలేఖ్య పుంజాల గారిని సత్కరిస్తున్నారు. గౌరవ శాసనసభ్యులు వర్ధనపేట, భూపాలపల్లి చక్కగా ప్రదర్శించినటువంటి పెద్దలు ఆచార్య అలేఖ్య పుంజాల దొరలుగా, తర్వాత దొరల దగ్గర స్వర్ణక్క, వరంగల్ మహానగరపాలక సంస్థ మంజునాథ్ గారు, ఈ స్క్రిప్ట్ ని రసరమ్యంగా రాసినటువంటి రచయిత కీర్తిశేషుడు వడ్డేపల్లి గారు, స్వరబద్ధం చేసింది లయబద్ధంగా స్వరబద్ధం చేసినమ్మ సోదరుని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, తెలంగాణ దేశీయ ప్రజా అకాడమీ కృషి చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. రామదాస జయంతి, పద్మశ్రీ నటరాజ రామకృష్ణ జయంతి వేడుకలు, త్యాగరాజస్వామి జయంతి వంటి అమ్మకంతో అనేక కార్యక్రమాలకు ఒక శోభను ఒక సంవత్సర కాలంలో సంతరించాలి గారు. మరి వారి సారథ్యంలో మనం 2 రోజుల పాటు కాళోజీ కళాత్మక అక్షరంగా సాగింది. రేపటి కార్యక్రమానికి కూడా మీరందరూ హాజరు కావాలని కోరుతూ రేపు రాణి విద్రమ నాటకం ఉంటుంది. తెలంగాణ డ్రామాటిక్ అసోసియేషన్ వారి సారథ్యంలో, వారి నిర్వహణ సారథ్యంలో, ఆ తర్వాత గద్దర్ ఫౌండేషన్ స్వరబద్ధం చేసినటువంటి ప్రజా సాహిత్య కళారూపకంలో నిలిపిన ఘనత ఎవరికైనా దక్కుతుంది అంటే అది కాళేశ్వరంలో జరిగిన సరస్వతి పుష్కరాల సాంస్కృతిక వేడుకలను వీరి సారథ్యంలో విజయవంతం చేసినటువంటి తీరు అద్వితీయం. కార్యక్రమాల నిర్వహణలో కార్యదక్షత మహోజ్వల యజ్ఞాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మాన్య